వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోహార్లు వచ్చేసింది. మా మన్సూరాబాద్ కి బాధ్యతల్ని బరువులను మోస్తూ ఇంటి పనులు ఆఫీస్ పనులని చేస్తూ కష్టాలని కన్నీళ్ళని ఎదిరిస్తూ అందరికి ఆదర్శంగా నిలిచే మహిళ నీకు జోహారు. క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం. ఎలాంటప్పుడు అన్ని నాకే తెలుసు రే నువ్వు ఎందుకు చెప్తున్నావు అని అనాలనిపిస్తాం మనం ఎదుటి వాడుతో. పెద్దమ్మా మాట్లాడు. నమస్కారం. చాలా వింతగా ఉంటుందండి సడన్ గా ఎవరన్నా నమస్కారం. ఇప్పుడు అంత హాయ్ హలో హే వాట్సాప్ బేబీ నమస్తే పెడితేనే పద్ధతిగా ఉంటది కదండి. అందుకే పద్ధతికి నీకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ సబ్బు వాడుతుందండి. ట్రిపుల్ ఎక్స్ సబ్బు సంస్కారం అంతా మన ఇంట్లో ఏరియాలా ట్రిపుల్ ఎక్స్ సంస్కారం కదా. సంస్కారం ఉండాలండి. యా చెప్పండి అమ్మా. ఈయన ఏదైనా పని చెప్పారనుకోండి, నువ్వేం నాకు చెప్పేది నాకు అన్ని తెలుసు కదా అనుకుంటాం. అవును, మొగుడు పక్కన డ్రైవింగ్ చేసుకుంటే లెఫ్ట్ కొట్టు, క్లచ్ కొట్టు, బ్రేక్ కొట్టు. మీకు డ్రైవింగ్ రాదు కానీ మీకు అన్ని తెలుసు చెప్తారు. డ్రైవింగ్ వచ్చి చాలా టెన్షన్ అవుతారు మీకు. తను డ్రైవింగ్ చేస్తుంటే చిన్నగా పో అంటుంటే నీతో డ్రైవ్ చేయాలంటే చాలా కష్టం అని అంటాడు. అవును, మీరు డ్రైవ్ చేయలేరు, డ్రైవర్ చేసినట్టు కామ్గా ఉండనియరు. ఎవరైనా గెస్ట్లను పిలిచినప్పుడు అది చేయి ఇది చేయి అది అంటే నాకు అన్ని తెలుసులే అండి. నాకు అన్ని తెలుసు, మిమ్మల్ని ఎట్లా పంపించాలని కూడా తెలుసు. పిల్లల విషయంలోనండి ఈ టైంలో ఇది పెట్టాలి ఈ టైంలో ఇది పెట్టాలి అంటే అన్ని మాకు తెలుసు, మాకు ఎప్పుడు ఏం పెట్టాలో అని చెప్తాం. ఇది నిజం. నాకు పాప ఉంది, నాకు తమ్ముడు ఉన్నాడు, వాడికి ఇంకా పెళ్ళే కాలే. నాకు చెప్తాడు పిల్లల్ని ఇట్లా చూస్తాను. ఇదేం పోయే కాలం రా నీకు. వంట చేసేటప్పుడు మా అత్తయ్య ఇదేయమ్మా అదేయమ్మా అంటే నాకు తెలిసినా మీరు చేసుకోండి అత్తయ్య. మీ అత్తకి మీకు కూడా పడుతుందా పడట్లేదు? పడుతుంది, కొన్ని పడవు. కానీ పెళ్లికి ముందు ఎలా ఉండే అంటే ఏమైనా మాకు కొంచెం గాసిప్ చెప్పండి, ఏమైనా ఇంట్రెస్టింగ్ గాసిప్. పెళ్లికి ముందు మా మమ్మీ చేస్తుండే, తర్వాత మా అత్త చేస్తుండే, మా అత్త తర్వాత నేను అప్గ్రేడ్ అయినట్టు నేను చేస్తుంటున్నా. ఇప్పుడు నాకు దిక్కు దివాన్ లేదా అంతే. అన్ని ఆన్సర్స్ లో ఒక్క ఆన్సర్ మాత్రం నా హార్ట్ కి టచ్ అయింది. పిల్లలు ఉన్నాక పిల్లలకి ఏం చేయాలో బయట వాళ్ళు చెప్తుంటారు, కానీ ఎవరికి చెప్తున్నారు మీరు? తల్లికి చెప్తున్నారు. తల్లికి అన్నీ తెలుసు. బ్యూటిఫుల్ ఆన్సర్ ఇచ్చినందుకు మేడం ఇట్రండి. కంగ్రాచులేషన్. హైదరాబాద్ మన్సూరాబాద్ లో క్రిమినల్స్ ఉన్నారు. వాళ్ళ అందంతో మగాళ్ళని చంపేస్తున్నారంట. ఈ ముగ్గురు క్రిమినల్స్ ని పరిచయం చేస్తా. మ్యూజిక్ వేసుకోండి. చిన్నదాని సూపుల్లో సిక్కినాడు సూర్యుడు, పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు సింధూరుడు, నవ్వలేని సూపుల్లో నా ఏదో గుట్టుంది చూడలేని నవ్వుల్లో నా ఏదో బెట్టుంది. వీళ్ళ డాన్స్ చూడలేకపోతున్నా ఆపండి. కానీ వీళ్ళకి మాత్రం దేవుడు న్యాయం చేసిండండి. అందం, అభినయం ప్లస్ డాన్స్ 3 ఇచ్చాడు. చూద్దాం ఏమైతే. పేరు రిషిక. రిషిక గారు ఏం చేస్తుంటారు? ఇప్పుడైతే హోమ్ మేకర్. ఇప్పుడు దాకా హోమ్ మేకర్ అంటే ఇప్పటి నుంచి ఏంటి? ఇంతకు ముందు ఫార్మా కోడింగ్ చేశారు. ఇప్పుడు హౌస్ వైఫ్, ఇప్పుడు హోమ్ మేకర్. పిల్లలు చిన్న బాబు కోసం హౌస్ వైఫ్ అయిపోయారు. ఫ్యూచర్ లో వర్క్ చేస్తారు. వెరీ గుడ్. మేడం మీ పేరు? నా పేరు మాలతి. మాలతి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఎలా అండి అందానికి రహస్యం ఏంటి? వాట్ డు యు డు? సంతూర్ సబ్బు. నువ్వు ఏందమ్మా కిరాణా షాప్ అనేది? పుట్టి సబ్బుల షాప్ ఏమైనా పెట్టావా? ఏంటన్నా అట్లా ఉండాలి కదా, వెనకకెళ్ళి కొంచెం సపోర్ట్ చేయాలి కదా. షాప్ ఉండాలి, సబ్బుల షాప్ ఉండాలి. సబ్బుల షాప్ అన్ని అట్లా ఎంకరేజ్ చేస్తుంటారు. వెరీ గుడ్. మేడం మీ పేరు? అనుషా. అనుష గారు ఎందుకు కోపం మీద ఉన్నారా? చిరాకులో ఉన్నారా? నేనేంటి ఈ షో ఏంది నీ అమ్మ ఏడి తీసుకొచ్చి అట్లా ఉంటారా మీరు? లేదు కదా, హ్యాపీ కదా, టెన్షన్ లో ఏం లేరు కదా. ఇంటికి పోతే మా బావ ఏమన్నాడు కదా, నేను నవ్వుతూ ఎంత ఏమని అంటాడేంది నన్ను ఏమన్నాడుగా, మంచోడు కదా మా బావ. అందుకే మా బావకి మా అక్కనిచ్చాం. నమస్కార్.
शिवानी जी कहाँ से हो आप? मंसूराबाद हाउ? Because my husband is working here from the past 12 years, so I am shifted. 12 years. మీరు ఎప్పటి నుంచి ఉంటారు హైదరాబాద్ లో? 12 साल हो गए, 12 years हो गए. 12 साल हो गए. తెలుగు మాట్లాడనే आता है కొంచెం కొంచెం వస్తా బట్ మరి మంచి తెలుగులో మాట్లాడ. ఉప్పు కప్పు రంబు చెప్పండి. ఉప్పు కప్పు రంబు ఫాలో. ఉప్పు కప్పు రంబు ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు నొక్కు పొల్లుకు రెండు నొక్కు పొల్లుకు రెండు నొక్క పోలిక నుండు నొక్కు పొల్లుకు రెండు చూడ చూడ రుచులా చూడ 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 రుచులా జాడ వేరేయా జాడ వేరేయా పురుషులందు ఉర్చులందు పుణ్య పురుషులు వేరేయా ఉర్చు పేరు పుణ్య పురుషులు వేరేయా పుణ్య పురుషు వేరేలా విశ్వదాభిరామ విశ్వదాభిరామ వినురా వేమ వీరలా వేమ అభి బోలో పూరా బోలో आप क्या करते हैं? Working in hospital as a nutritionist. Nutritionist? Yes. I'll be in touch with you, madam. Yeah, definitely. I need nutritionist. Yeah. Madam, మీ పేరు? My name is Umi Salma and I'm a physiotherapist. I will also be in touch with you, madam. మేడం మీ పేరు? నా పేరు రాధా. రాధా హోమ్ మేకర్. హోమ్ మేకర్. ఎన్నేళ్ళ నుంచి పని చేస్తున్నారా? 3 years నుంచి. ఎంత వస్తుందండి జీతం? At home only. No salary. Only pocket money. ఆయన సంపాదించేది అంతా లాక్కోవడమే కదా, అంతే కదా, అదే శాలరీ. సో ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. గేమ్ కి కావాల్సిన సామాన్లు పట్టండి రా. గేమ్ ఏంటంటే 3 ప్రశ్నలు అడుగుతా. 3 ప్రశ్నలకి రెండింటికి సమాధానం చెప్పింది అనుకో, మీ టీం అన్న వాళ్ళు గెలుస్తారు. ఏం చెప్పినా చెప్పు. ये दो क्वेश्चन पूछूंगा. 2 క్వశ్చన్ 3 క్వశ్చన్ పూచుంగా. 3 क्वेश्चन పూచుంగా. उसके बाद मैंने सुना नहीं. మరి తను ఎందుకు ఊపిరు? 3 ప్రశ్నలు అడుగుతా, రెండింటికి సమాధానం చెప్తే 2 పాయింట్స్ వస్తాయి, ఆ టీం విన్నర్. అయితే ఆన్సర్ చెప్పాలంటే క్వశ్చన్ అయిన తర్వాత నేను 3, 2, 1 గో అంట. ఫస్ట్ క్వశ్చన్ కి మీ ఇద్దరు, సెకండ్ క్వశ్చన్ కి మీ ఇద్దరు, థర్డ్ క్వశ్చన్ కి మీ ఇద్దరు పరిగెత్తి బాల్ లాక్కొని నా చేతిలో పెట్టాలన్నమాట. ఆ లాగేటప్పుడు ఇద్దరు ఫైట్ చేస్తారు కాబట్టి పద్ధతిగా మనం బాల్ తీసుకోవడానికి ట్రై చేయాలా. ఇక్కడ వచ్చే వరకు యూ కెన్ ఫైట్ టు టేక్ ది బాల్. ఇక్కడ వచ్చిన తర్వాత ఎవరైతే నా చేతిలో బాల్ పెడతారో వాళ్ళకే చెప్పే అవకాశం. ఫస్ట్ క్వశ్చన్ కి మీ ఇద్దరు. 3, 2, 1 గో. ఏం అజిలిటీ అండి బాబు, ఎట్లా అసలు మిమ్మల్ని ఇట్లా అన్నది ఇట్లా తిరిగితే అనేసరికి ఇట్లా తిరిగింది. మ్యాజికల్ పవర్స్ ఉన్నాయి మేడం కి. వెరీ గుడ్. సో క్వశ్చన్ ఏంటంటే జాగ్రత్త వినండి. హీరోకి 2 కంటే ఎక్కువ తమ్ముళ్ళు ఉన్న సినిమాలు చెప్పండి. 5. మా అన్నయ్య. హీరో రాజశేఖర్ గారు. వెంకటేష్ ముగ్గురు ఉంటారు చూడు. సంక్రాంతి. వెరీ గుడ్. టైమ్ అప్. మీరు చెప్పినే కాకుండా వేరే చెప్తే వీళ్ళకి పాయింట్ వస్తుంది. సంక్రాంతి వాళ్ళు చెప్పారు. టైమ్ అప్. 1 పాయింట్. సో ఇక్కడ నుంచి మేడం ఫిజియోథెరపీ వర్సెస్ హౌస్ వైఫ్ మేడం. 3, 2, 1 గో. ఆవిడ గేమ్ ప్లాన్ కి నేను ఫ్యాన్ అయ్యానంటే మీ గేమ్ ప్లాన్ కి ఫిదా అయిపోయానండి. అసలు జుట్టు ఇక్కడ దొరుకుతుంది. సూపర్. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్తగా వినండి. హీరో పొలిటీషియన్ పాత్రలో నటించిన ఏవైనా 4 తెలుగు సినిమా పేర్లు సోళ్ళు. భరత్ అనే నేను, మహేష్ బాబు గారు. నేనే రాజు నేనే మంత్రి. రానా గారు సూపరు. లీడర్ రానా గారు సూపరు. ఇంకొకటి చెప్పండి. మేస్త్రి ముఠా మేస్త్రి. రైట్ ఆన్సర్. సో లాస్ట్ పాయింట్ కోసం ఇటు 1 పాయింట్, ఇటు 1 పాయింట్. ఈ పాయింట్ వచ్చిన వాళ్ళు ద రూలింగ్ క్వీన్స్ ఆఫ్ టాంగ్రిలా ఎవరు? ఈ టీమా లాస్ట్ పాయింట్స్. 3, 2, 1 గో. అది కమాన్ వదిలేదు. ఇట్స్ అంత తొందరగా గివ్ అప్ ఇచ్చారేంటండి? ఇప్పుడు వాళ్ళు క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తేనే కదా. అంటే చేయరంటుందా? తెలుగు సినిమాలు అండ్ మీకేమో తెలుగు రాదు. నేనేమో నీకు హెల్ప్ చేద్దామని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడదామని నేను. జనరల్ నాలెడ్జ్ ఒక కాలేజ్ లో డిఫరెంట్ గా, అంటే మన కాలేజ్ లో కనిపించే 7 డిఫరెంట్ రూమ్స్. ఏమేమి రూమ్స్ కాలేజ్ లో ఎలాంటి 7 చెప్పాలి. 7. క్లాస్ రూమ్, ప్రిన్సిపల్ రూమ్, స్టాఫ్ రూమ్, లైబ్రరీ, వాష్రూమ్స్,
वॉशरूम ही तो होता है। वॉशरूम भी होता है, कहाँ जाते? हाँ और क्या? कहाँ जाते? वो तो रहना ही है। वेटिंग रूम, रिसेप्शनिस्ट रूम, रिसेप्शन रूम, अकाउंट्स, अकाउंटेंट जो भी जहाँ पे भी क्लरिकल रूम रहता होता है ना। अच्छा तो अकाउंटेंट रूम, అకౌంటెంట్ రూమ్, ఐటీ రూమ్, గిన్నెలు పెట్టే రూమ్, చాయ్ పెట్టే రూమ్, ఇట్లాంటివి కాదు. मेडिकल रूम भी होता है। मेडिकल रूम होता है, और एक होना है। हो तो गया सारा। स्पोर्ट्स रूम, स्पोर्ट मैंने बोल तो दिया। ఏడా మీ టీమ్? स्पोर्ट्स रूम हो गया। రైట్ ఆన్సర్. ఏమన్నా ఆట ఆడారా అసలు? పులులు చీత పులులాగా ఆడారు కాబట్టి మీరు గెలుచుకున్నారు 3000 రూపీస్. సెకండ్ రౌండ్ అదృష్టం పరీక్షించుకోండి. ఇక్కడ ఎంతమంది క్లెవర్? అందరూ క్లెవర్ కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళలో వడ్డానం కట్టుకుని ఎవరు ఉన్నారా? వడ్డానం రండి మేడం, వడ్డానం మేడం. చెప్తే అది కూడా వడ్డానం అనుకుందాం, రండి. మీ ఇద్దరితో మనం అంతాక్షరి ఆడుతున్నాం, ఓకేనా? అంతాక్షరి, సింపుల్ అంతాక్షరి. పాట 2 లైన్లు పాడితే చాలు, ఓకేనా? మీ పేరు? నా పేరు బాగుందండి. ఏం చేస్తుంటారండి? హోమ్ మేకర్. మా ఆయనకి వైఫ్, హౌస్ వైఫ్ కాదు, మా ఆయనకి వైఫ్. నేను హౌస్ వైఫ్ కాదు, మా ఆయనకి వైఫ్. హౌస్ వైఫ్ కాదు, మీ ఆయనకి వైఫా? లేవగానే ఒడముఖం చూసి మీరు కూడా మీ హస్బెండ్ కే వైఫ్. మీ పేరు చెప్పండి. దీపిక. దీపిక గారు, వెరీ గుడ్. దీపిక గారు అండ్ రెడీ అండి. జోల పాటలు పాడాలి, అంటే పిల్లల్ని నిద్రపోచేటప్పుడు మనం పాడే పాటలు పాడండి. ఊరుకో బుజ్జాయి నీకుండా పట్టుకో నా చేయి. క్యా బాత్ హై. నిజంగా నిద్ర వస్తుంది. బచ్చినాడు. బాగుంది, పాడండి జోల పాట. లాలి లాలి లాలి. మీరు హస్బెండ్ కి వైఫ్ గానే ఉండండి, సింగర్ అవ్వకండి ప్లీజ్. పాపం చిన్నప్పుడు పిల్లలు నిద్రపుచ్చలేదా మీరు? మా పాపని అలానే ఉపయోగిస్తారు. ఇలానా? నిద్రపోయేది కాదు కదా, నాకు అర్థమైంది. లేపడానికి పాడండి, ఒక రైలైనా వాడండి. లాలి 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 లాలి. చాలు చాలు చాలు, ఓకే. అది కూడా నిద్రపోయే పాట కాబట్టి ఇప్పుడు ఐటమ్ సాంగ్స్, సినిమాలో ఐటమ్ సాంగ్. రెడీ? మీ దగ్గర స్టార్ట్ చేద్దాం. ఇప్పటికింకా నా వయసు నిండా 16, చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాలే. ఇప్పటికింకా నా వయసు నిండా 16, చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాలే. ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఇలా పెట్టి లాగుతారు ఆంధ్ర. ఇంకో ఐటమ్ సాంగ్. ఊ అంటావా మామ, ఊ అంటావా మామ. వాళ్ళు వేసుకుంటారు మేడం. ఇంకో ఐటమ్ సాంగ్ ఫాస్ట్ పండి. జానీ జానీ ఎస్ పప్పా, రైమ్స్ నాకు రావప్పా, ఒకటే ఒకటే పాటప్పా. అంతే. ఇప్పుడు పెళ్లి పాటలు పాడాలి. అలనాటి రామచంద్రుని కన్నింట సాటి. అంతే వస్తుంది. బాగుంది బాగుంది. సీతారాముల కళ్యాణం చూదమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూదమురారండి. నెక్స్ట్ శ్రీరస్తు శుభమస్తు. ఇంకోటి పెళ్లి సాంగ్. అహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, అహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, నీకు నాకు చెల్లంట, లోకమెల్లగోలంట, టామ్ టామ్ టామ్. దయ్యం పాట. నంది కొండ వాగుల్లోన నల్ల రంగు చీర. ఎన్ని పాటల్లో ఈ ఒక్క పాట సెట్ అయిందండి మేము. ఈ ఒక్క పాట మాత్రం భలే సెట్ అయింది. పాడండి ఇప్పుడు. ఆపండి. నేను నీడల్లే ఉన్నా నీతో వస్తున్నా. పాపం మీ ఆయన. దయ్యం పాట. రారా సరసకు రారా, అందమే నాదిరా, సొంతమై చీరరా, ఆగరా. బాదరా.
ఇద్దరు అద్భుతంగా పాడారు. అంతాక్షరి ఇక్కడ తేలిలాగా లేదు. అంతాక్షరిలో పాటకు సంబంధం ఉండదు, ఇద్దరు పాడారా లేదా. కాబట్టి ఇద్దరు విన్నర్సే, ఇద్దరు ఆడతారు. ఆవిడ నుంచి మంచి పాటలు వచ్చాయి, మీ నుంచి ఎంటర్టైన్మెంట్ వచ్చింది, మాకు అది కావాలి. ఓకే, సో ఫస్ట్ మీరు వేయండి అమ్మా. మీరు ఎంత గెలుచుకుంటారు ఒకటే అవకాశం, ఎంత పైకి వేస్తే అంత పైకి వేయండి, వచ్చే డబ్బులు మీవి. గీతమ్మా, నా చేతికి ఉంది రింగు, మా రవి అన్న కింగు. ఇది నాకు సగం సఫరింగ్. ఆల్ ది బెస్ట్. వేసేయండి, 1000 రూపాయలు రావాలి, కోరుకుందాం. రెడీ? అంటి మహాబోయో రమ్మంటాడు, ఒక్కసారి పడికి మహా లెక్క నన్న చెయ్యడు. 1 2 3 4 5 6 7 8 9 10. Congratulations. ఇక్కడ ఉన్న మోస్ట్ యంగెస్ట్ పర్సన్, వాళ్ళిద్దరి మధ్యలో పోటీ. అమ్మా, మీరు చాలా యంగ్ ఉన్నారు, ఇటు రండి. మేడం గారు, మీ పేరు? పద్మ. పద్మ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఈ వయసులో కూడా ఇంత అందంగా ఉండడానికి రహస్యం ఏంటండి? ఆ నవ్వు. మేడం, మీ పేరు? వనజ. వనజ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. వెరీ గుడ్. సో ఇద్దరు చూడడానికి చాలా చక్కగా ఉన్నారు. ఆ చీరకట్టు, ఆ బొట్టు. కాంపిటీషన్ ఏంటంటే మహాభారతం. మహాభారతంలో పాత్రలు 1 by 1. మీరొకటి చెప్తారు, మీరొకటి చెప్తారు, మీరొకటి చెప్తారు, మీరొకటి చెప్తారు. ఎవరైతే ఆగిపోతారో చెప్పకుండా ఆ అని 5 సెకండ్ల కంటే ఎక్కువ టైం తీసుకున్న వాళ్ళు ఓడిపోయినట్టు. గాట్ ఇట్? క్లియర్? మహాభారతంలో క్యారెక్టర్స్ చెప్పండి. ఫస్ట్ అర్జునుడు. అర్జునుడు. ధర్మరాజు. ధర్మరాజు. నకులుడు. నకులుడు. సహదేవుడు. సహదేవుడు. దుర్యోధనుడు. భీముడు. భీముడు. 5 4 3. కృష్ణుడు. దుశ్శాసనుడు. వెరీ గుడ్. దుశ్శాసనుడు. శకునుడు. భీష్ముడు. భీష్ముడు. వెరీ గుడ్. 5 4 3 2 1. అయిపోయింది టైం. నేనేం చెప్పి ఓకే, ఎన్నో క్యారెక్టర్స్ ఉన్నాయి. సడన్ గా గుర్తు రావాలంటే అప్పుడప్పుడు మైండ్ స్టక్ అయిపోతుంది. అండ్ ఎదురుగా అలాంటి హ్యాండ్సమ్ కూడా ఉన్నాక మీలాంటి యంగ్ అమ్మాయి ఆబ్వియస్లీ మైండ్ బ్లాక్ అవుతుంది. కానీ కంగ్రాచులేషన్స్ అమ్మా. వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్ అమ్మా. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్. ఒకటే ఛాన్స్ ఇస్తారు, ఇంకా తప్పదు. 1000 రూపాయలు. మేడం, మీరు కూడా యూ డిజర్వ్ ఛాన్స్. ఎందుకంటే నన్ను చూసి మీరు శ్రీకృష్ణుడు అన్నారు, అందుకే మీకు ఛాన్స్ ఇస్తున్నా. వేసేయండి. 500 రూపీస్. థర్డ్ రౌండ్ ఆడడానికి నాకు ఫిట్ గా ఉండే మహిళలు కావాలంటే పరిగెత్తడానికి, దూకడానికి, ఏమైనా చేయాలి గెలవడానికి. ఓకే, సో ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. గేమ్ కి కావాల్సిన సామాన్లు పెట్టండి రా. గేమ్ సెటప్ రెడీగా ఉంది. ఇక్కడ స్మైలీ బాల్స్ ఉన్నాయి. మీ చేతికి 2 స్టిక్స్ ఇచ్చాం. ఓకే, ఆ స్టిక్స్ తోని ఈ 2 బాల్ బ్యాలెన్స్ చేసి అక్కడ ఉన్న వాళ్ళు ఈ రింగ్ ని ఇట్లా పట్టుకుంటారు అనమాట. ఇక్కడ కార్నర్ కి పెడితే మీరు ఆ రింగ్ లో ఇలా బాల్ ని ఈ పాత్వేలో తీసుకెళ్లి ఈ హోల్ నుంచి ఆ బాస్కెట్ లో పడేయాలి. అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం చేయితోని ఆ బాల్ ని ముట్టుకోకూడదు. ఇక్కడ కూడా చేయితోని బాల్ ని ముట్టుకోకూడదు. యూ హ్యావ్ టు యూజ్ యువర్ స్టిక్స్. ఎవరైతే ముగ్గురైతే ఎక్కువ బాల్స్ ఆ బాస్కెట్ లో కలెక్ట్ చేస్తారో వాళ్ళ విన్నర్. Your time starts in 3 2 1 go.
3, 2 and 1. ఒకటి మైనస్ చేస్తాం ఎందుకంటే రెండు మీరే ఆడారు వెంటనే కాబట్టి. మీ స్కోర్ ఇస్ 3 అండ్ మీ టార్గెట్ ఇస్ 4. టేక్ ఎ పొజిషన్. మీ టార్గెట్ ఇస్ 4. యువర్ టైం స్టార్ట్స్ నౌ. గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా, ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా, అరే గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా, ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా. मार 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 ले, जोर 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 ले. సో టోటల్ గా మీరు 3 వేసారు, వీళ్ళకి 4 టార్గెట్ ఇచ్చారు అండ్ మీరు వేసినాయి 4. రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్, 3000 రూపీస్. Another fantastic episode comes to an end. Mali next episode lo kalusukundaam. Until then, keep watching and keep saying ఆడవాళ్ళు మీకు